మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈ వారము సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. కొంచెం ఇబ్బంది, కుటుంబపరమైన ఇబ్బంది. అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనేది కొంచెం ఆందోళనను కలగజేస్తుంది. అది మినహా మొత్తంగా చూసుకుంటే ఈ మకర రాశి వారికి ఈ వారం సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఇంట్లో వయోవృద్ధులు ఎవరైనా ఉంటే, వయసు పైబడిన వారు ఎవరైనా ఉంటే, వయోధికులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. తమ ఆరోగ్యానికి, జీవిత భాగస్వామి ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు. అలాగే తమ సంతానం యొక్క విద్యకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించి తగు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే విద్యార్థులైన మకర రాశి జాతకులకు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. వారు ఏవైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే, ఏమైనా అప్లికేషన్‌లు పెట్టుకోవాలనుకున్నా గూడా ఈ వారము చాలా సానుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఆర్థికపరమైన వెసులుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది. వారికి ఎన్నో బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు నెరవేరాలంటే డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు సమకూరడానికి వారి దగ్గర స్వతహాగా కొంచెం తక్కువగా ఉన్నా డబ్బు సమకూరుతుంది. కాకపోతే కొంచెం ప్రయత్నం తర్వాత, కొంచెం ఇబ్బంది తర్వాత తప్పకుండా ఆ డబ్బు సమకూరుతుంది. సో, ఆర్థికంగా చూసుకుంటే ఓవరాల్‌గా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా అన్నీ సానుకూలమవుతాయి. అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. సరే, ఎప్పటిలాగానే గడిచినా గూడా కొంచెం బెటర్‌మెంట్, కొంచెం పాజిటివిటీ అనేది ఉంటుంది ఈ మకర రాశి ఉద్యోగస్తులకు. ఇకపోతే వారు వ్యాపారస్తులు. వ్యాపారస్తులు గతంలో ఎంతో నష్టాన్ని అనుభవించారు. ఇంకా వారికి మనస్సులో వ్యాపారం పైన మక్కువ చావకుంటే గనక దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ వారం వేసుకోండి. తప్పకుండా దానికి సంబంధించిన పునాదులనేవి పడతాయి. పాజిటివ్‌గా పడతాయని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యము, ఆర్థికము ఇవి చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నా గూడా ఓవరాల్‌గా ఈ మకర రాశి జాతకులకు మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. మకర రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. వారు అనుకున్న పనులు నెరవేరుతాయి.